అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భారీ జనసందోహం మధ్య మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అయితే పెద్ది పార్థివ దేహం చూడడానికి వేలాదిగా తరలి వచ్చారు జనాలు. అంతిమ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్నతమ్ముల్లా కలిసున్నామంటూ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. పెద్దన్నలా ఇన్నేళ్లు అండగా ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. కానీ పెద్ది అనారోగ్యం నుంచి మరణం వరకు ప్రతిరోజు హాస్పిటల్లోనే హరీష్ రావు ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూడాలి. ఒక పెద్ది, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పెద్ది మనల్ని వదిలి వెళ్లారంటూ హరీష్ రావుని పట్టుకుని ఏడిచారు కార్యకర్తలు. పెద్ది ఇక లేరు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేని అభిమానులు ఒక్కసారిగా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ హాస్పిటల్ కి తీసుకొచ్చినటువంటి సందర్భం దగ్గర నుంచి పెద్దిని హైదరాబాద్ కు తరలించేందుకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం వరకు ప్రతి దాంట్లో కూడా హీరోలే పోషించారు. పెద్దిని సురక్షితంగా హాస్పిటల్ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ మన పెద్ది మన మధ్య లేకుండా పోయారు అనేటువంటి ఆవేదన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కనబడుతుంది. కానీ భారీ స్థాయిలో జన సమూహం అక్కడికి చేరుకున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకొని పెద్దికి నివాళులర్పిస్తున్నారు. పెద్ది అంతిమ యాత్ర ప్రారంభమైంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో హరీష్ రావు మాత్రం కన్నీరు పెట్టుకున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ కలిసి ఉన్నటువంటి నేత, అన్నగా ఉన్నటువంటి నేత, ఒక పెద్దన్నటువంటి పాత్ర పోషించినటువంటి నేత, ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి నేత, మన బీఆర్ఎస్ నేత మన మధ్య లేరే అంటూ కూడా అక్కడి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నటువంటి దృశ్యాలతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుని ఒక రకమైనటువంటి భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం మాత్రమే కనబడుతుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య రిలేషన్ చాలా కీలకంగా ఉండేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకంటే హరీష్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభ రోజుల నుంచి కూడా ఆ పార్టీలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కీలకమైనటువంటి ప్రస్థానంలో ఉన్నటువంటి వైనాన్ని మనం చూసాం. అంటే పెద్ది తనకు కేవలం ఒక పార్టీ నాయకుడిగా ఏమాత్రం కాదు, తన సొంత అన్నదమ్ముల్లా మేమిద్దరం కలిసి ఉండే వాళ్ళం అంటూ కూడా తనతో పెద్ది ప్రవర్తించినటువంటి తీరు, పెద్దితో తాను కలిసి ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా నెమరు వేసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధానంగా పెద్ది ఎప్పుడు ఒక అన్నలా అండగా ఉండేవారంటూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యారు. మలిదశలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెదక్ జిల్లా వరకు కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడంలో నాకు సహకరించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఎలా ఉపయోగించాలి, ఉద్యమాన్ని ఉధృతం ఏ విధంగా చేయాలి, క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, దీనికి అవసరమైనటువంటి ప్రక్రియలు ఏ విధంగా చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే ప్రతి దానిలో కూడా పెద్ది సుదర్శన్ యొక్క సలహాలు, సూచనలు చాలా అమూల్యమైనటువంటి కూడా జిల్లా పార్టీ క్యాడర్ ఆయనకున్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. అంతిమ వీడ్కోలుకు సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక మన ముందు లేరు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు, భావోద్వేగానికి లోనవుతున్నారు. తాము కలిసి ఉన్నటువంటి సందర్భంలో పెద్దన్న మన ముందు లేరే అనేటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగం వారిలో కనబడుతుంది. ఎప్పుడు కూడా ఇన్నేళ్ల పాటు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలైనా, పార్టీ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలైనా, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలన్నా, ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దన్న అని నియోజకవర్గంలో పిలుచుకునేటువంటి మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రధానంగా కష్టకాలంలోనే ప్రధానంగా అండగా నిలిచారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా ఆయన హాస్పిటల్ కి తరలించినటువంటి వైరం నుంచి కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకునేటువంటి ప్రక్రియ వరకు సో మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి ఒక్కరిని కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. మన పెద్దిని మనం కాపాడుకోవాలంటే మీరందరూ కూడా ఈ హాస్పిటల్ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళండి, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తీసుకుని వెళ్దాం, మెరుగైనటువంటి వైద్యాన్ని అందిద్దాం, కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి కావాలి అనేటువంటి రీతిలో వరంగల్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కు యశోదా హాస్పిటల్ తరలించే వరకు మాజీ మంత్రి హరీష్ రావు రోజు ఏ విధమైనటువంటి వైద్యం అందుతుంది, ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు, అమెరికా నుంచి వైద్యులు వీడియో కాల్ ద్వారా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, నిన్నటితో పోలిస్తే ఈ రోజు పెద్ద ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందా లేదా అని ప్రతి ఒక్క అంశాన్ని మాజీ మంత్రి దగ్గరుండి మరి పరిశీలించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఎంత కష్టపడ్డా విధి రాసినటువంటి రాతను ఎవరు తప్పించుకోలేరు కదా అనేటువంటి ఆవేదన, ఆక్రోశం మొత్తం కూడా ఆ ప్రజల్లో ఇప్పటికీ కూడా ప్రతి కంట నీరు పారుతూనే ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం.
ఉద్యమాన్ని ఉధృతం చేసిన, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, నియోజకవర్గంలో అభివృద్ధి బాటలు వేసిన, తమకంటూ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న అది పెద్దికి మాత్రమే సొంతం అనేది మాత్రం నియోజకవర్గంలో కనబడుతున్న ప్రధాన అంశం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎక్కడో 1974లో ఎక్కడ వరంగల్ జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి ఒక నల్లబెల్లి అనేటువంటి గ్రామంలో పుట్టి యువజన కాంగ్రెస్ నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో చేరినటువంటి వైనాన్ని మనం చూసాం. సో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు సేవలు చేయడం, కొత్తగా పెట్టినటువంటి పార్టీకి క్రియాశీలకంగా పనిచేయాలి అంటే అది ఆషామాషిగా ఉండేటువంటి అంశం కాదు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేటువంటి వైనంలో పెద్ది పోషించినటువంటి పాత్ర వర్ణనాతీతంగానే చెప్పుకోవాలి. మలీదశ తెలంగాణ ఉద్యమంలో వాటర్ క్యాన్ల దాడి కారణంగా కుడికన్ను చూపును కోల్పోయిన ఉద్యమాన్ని మాత్రం వీడలేదు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన సేవలు అందించారు. ఎప్పుడు పార్టీ, ప్రజలు, ప్రభుత్వ పాలన ఇదే ప్రధానమైనటువంటి అంశంగా నియోజకవర్గంలో కనిపించేటువంటి పెద్ది రేపటి నుంచి మన ముందు కనబడరు అనేటువంటి ఆవేదన ఆ ప్రాంత ప్రజల్లో కనబడుతుంది. పెద్ది యొక్క చివరి అంతిమ యాత్ర సాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ప్రజలు ఈ దృశ్యాలను వారి యొక్క ఫోన్లలో రికార్డ్ చేసుకుంటున్నారు. పెద్ది మన ముందు లేరు, ఇక ఉండరు అనేటువంటి ఈ జ్ఞాపకాలే మనకు మిగిలి ఉంటాయనేటువంటి ఆవేదన ఆ ప్రాంత ప్రజల్లో కనబడుతుంది. నాయకులు చాలా మంది పుడుతూ ఉంటారు, నాయకులు చాలా మంది కూడా మరణిస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా కొంతమంది మాత్రమే నియోజకవర్గంతో బలమైనటువంటి అనుబంధాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరని చెప్పుకోవడంలో ప్రత్యేకమైనటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఆయన చదివినటువంటి కళాశాల దగ్గర నుంచి ఇంటర్ పూర్తి చేయడం, ఆ తర్వాత భార్య స్వప్న, అదేవిధంగా కుమార్తె ఇద్దరు ఉన్నారు. వారందరూ కూడా పూర్తి స్థాయిలో మాత్రం పెద్దికి ఎప్పుడు తోడుగానే నిలిచారు, అండగానే నిలిచారు. ఏ కార్యక్రమం చేపట్టినా మేము కూడా ఉండామనేటువంటి ఒక రకమైనటువంటి భావనను, సపోర్ట్ ను ఆయనకు కల్పించారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా స్వప్నక్క అని పిలుస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. నల్లబెల్లి జెడ్పీటీసీగా ఉద్యమాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆయన తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరిన తర్వాత కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రం ఏర్పాటు వరకు కూడా అసలు నేను వివాహమే చేసుకునేటువంటి ఒక శపథాన్ని చేసి ఉద్యమానికే అంకితమైనటువంటి ఆయన యొక్క గతంలో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలు, ఆయన చేపట్టినటువంటి ఆ శపథాలన్నీ కూడా ఇప్పుడు నెవరు వేసుకుంటున్నారు. ప్రధానంగా పెద్ది సుదర్శన్ లేనటువంటి లోటు మాత్రం ఎవరు పూడ్చలేనిది అనేది మాత్రం అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో అగ్రనేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో అందరూ భావోద్వేగ పూరితమైనటువంటి దృశ్యాలు మాత్రమే కనబడుతున్నాయి. నర్సీపట్నంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు ఈ అంతిమ యాత్రలోని చాలా మంది భాగస్వాములు అయినట్లుగా తెలుస్తుంది. భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి కార్యకర్తలతో శోక సంద్రంలో కనబడుతుంది ఆ నియోజకవర్గం.